ఇవాళ మనం తినే అన్నం ఎంత తెల్లగా ఉంటే అంత గొప్పగా భావిస్తున్నాం. ముత్యాల్లా తెల్లగా పాలిష్ పట్టించిన బియ్యాన్ని తినడాన్ని నాగరికతగా భావిస్తున్నాం. నిజానికి పాలిష్ పట్టించిన బియ్యంలో గింజలపై పొరల్లోని పోషకాలన్నీ తవుడు రూపంలో బయటికి వెళ్ళిపోతాయి. దీంతో మనకు ఒట్టి పిండి పదార్థం తప్ప మరి ఏమీ మిగలదు. అదే అంతగా పాలిష్ పట్టించిన ఈ దంపుడు బియ్యంలో పోషకాలు దండిగా ఉంటాయి. దంపుడు బియ్యాన్ని తీసుకోవడం వల్ల బి విటమిన్ల లోపాలను నివారించుకోవచ్చు. అలాగే మధుమేహాన్ని చక్కగా అదుపులో ఉంచుకోవచ్చని చెబుతారు డాక్టర్లు. దంపుడు బియ్యంతో ఒనగూరే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నార్మల్గా బియ్యంలో ఏంటంటే ఎన్నో పొరలు ఉంటాయి, అందరికీ తెలిసిందే. ఆ పై పొరనేమో తౌడు కింద తీసేస్తాం. అది ఏంటంటే అరగదు, మనం తినడానికి వీల్లేదు కాబట్టి అది తీసేస్తాం. దాని తర్వాత 2-3 పొరలు వస్తాయి. అందులో అన్ని రకాల బి కాంప్లెక్స్ వైటమిన్లు, కొన్ని రకాలు వైటమిన్ ఏ, డి, ఆ రకంగా మారే రకమైన పద్ధతులు అవి ఇలాంటివన్నీ ఉంటాయన్నమాట. ఎక్కువగా బి కాంప్లెక్స్ ఆ పై పొరల్లో, బియ్యం మీద పైన ఉన్న పొరల్లో ఉంటుంది. అదే రకంగా ప్రతి గింజకిను చివర ఒక విత్తనంలా కనపడుతూ ఉంటుంది, ఒక మూల. అది ఎక్కువగా మరపెడితే అది పోతుంది. దాంట్లో అసలైన విటమిన్లు, ఖనిజ లవణాలు అన్నీ అందులో ఉంటాయి. మనకి బియ్యం చూస్తే ఒక కోణంలో ఒక ముక్క తీసేసినట్లు ఉంటుంది అనమాట. అది అసలైన మనకి శరీరానికి కావాల్సిన ఖనిజ లవణాలు, విటమిన్లు అన్నీ అందులో ఉంటాయి. ఈ పైన ఉన్న పొరల మీద మనకు కొంత బి కాంప్లెక్స్ వస్తుంది. అవి ఏంటంటే బాగా ధాన్యానికి దగ్గరగా ఉన్న పొరల మీద వస్తుంది. పై పొర ఏంటంటే అది ఎలాగో చాలా అది సెల్యులోజ్ అంటాం, దానిలో ఎక్కువగా అది మనకి డైజెస్ట్ కాని రకం, అది కంపల్సరీ తీసేయవలసిందే. అందుకని ఇలాంటి పొరలు ఉన్నప్పుడు ఆ పైన ఉన్న 1-2 పొరలు ఉంచుకుంటే బి కాంప్లెక్స్ వస్తుంది. అవి ఏంటంటే అవి బాగా బియ్యం కొంచెం నానబెట్టినా అవి అంతా మళ్ళీ నీళ్ళలో పడితే మళ్ళీ శరీరానికి వస్తూ ఉంటుంది. అది నేను చెప్పేది అయితే సీడ్ పోర్షను, ఆ బియ్యంకి ఒక చిన్న కోణంలో ఉన్న ఆ సీడ్ పోర్షన్ కట్ కాకుండా ఉంటే ఇంకా ఎక్కువ అందులో విటమిన్లు అవన్నీ బాగా పెరుగుతాయి నానబెట్టేటప్పటికి. ఇలాగ బియ్యం వాడుకుంటూ ఉంటే మనకు కావాల్సినంత కార్బోహైడ్రేట్ అంటే పిండి పదార్థం ఒక్కటే కాకుండా కొంత మనకి అందులో ఉన్న విటమిన్లు ఏంటి, అందులో ఉన్న ప్రోటీన్స్ అంటే మాంసకృతులు, ఇవన్నీ మన శరీరానికి లభ్యమవుతాయి.